హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా ఇంట్లో వాల్ పెయింటింగ్ని అయితే నేను A4 షీట్లతో రెడీ చేశానండి. పెయింటింగ్ అయితే చాలా బాగుంది. మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ముందుగా 3 A4 షీట్లను తీసుకొని ఇలా పెన్సిల్తో అయితే నేను డిజైన్ అయితే గీసేసుకున్నానండి. మీ దగ్గర ఒకటే పెద్ద షీట్ ఉన్నా కూడా ఒకే దాంట్లో అయినా వేసేసుకోవచ్చండి. నా దగ్గర పెద్ద షీట్ లేదు కాబట్టి ఇలా 3 A4 షీట్లు తీసుకొని నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ అయితే వేసానండి. వేసేసుకొని ఇలా అవుట్లైన్ అయితే గీసేసుకోవాలండి. ఫస్ట్ ముందరగానే పెయింట్ వేసేయకూడదు. ఫస్ట్ అవుట్లైన్ అయితే గీసేసుకోవాలి. పెయింటింగ్ డబ్బాలు అయితే మనకి ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్ ఉంటాయండి. ఆ పెయింటింగ్ డబ్బాలు అయితే తెచ్చేసుకోండి. ఇదో వీడియోలో చూపించే పెయింటింగ్ డబ్బా అయితే నాకు 100 రూపీస్ పడిందండి. అదైతే మీరు కూడా తెచ్చేసుకోండి. ఇలా చాలా నిదానంగా బయటికి పోకుండా అవుట్లైన్ లోపలే మనము చాలా నీట్గా పెయింటింగ్ అయితే వేసేసుకోవాలండి. ఇలా నీట్గా అయితే వేసేసుకోవాలి. ఫస్ట్గా ఇలా అవుట్లైన్ అయితే నీట్గా వేసేసుకోవాలండి. ఆ తర్వాతే పెయింటింగ్ వేయాలి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో అయితే రెడీమేడ్ వాల్ పేపర్స్ అయితే దొరుకుతాయండి. కానీ మన చేత్తో మనం చేస్తేనే మనకు అదొక సాటిస్ఫాక్షన్ కదా అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నీట్గా అయితే నేను అవుట్లైన్ గీసేసుకొని అన్నిటికీ పెయింటింగ్ అయితే వేసేసుకున్నానండి. తర్వాత నీట్గా అయితే మనము సిజర్తో వేసిన వాటిని మనం కట్ చేసుకోవాలి అండి. ఈ పెయింటింగ్ సైడ్ పోకుండా చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. ఇలా నీట్గా అయితే మనము కట్ చేసుకోవాలండి. ఫైనల్గా డబల్ టేప్ తీసుకొని వాల్కి అయితే అంటించేసుకోవడమే అండి. నేనైతే అంటించేసుకున్నానండి. ఓకే, బాయ్ బాయ్.